ఈ వీడియోలో మీరు రిచ్ హ్యాబిట్స్ మైండ్‌సెట్ మరియు చాలా ఫుల్ మనీ ఎఫర్మేషన్స్ మీరు వినబోతున్నారు. ఈ ఎఫర్మేషన్స్‌ని చాలా కామ్‌గా వినండి. డీప్‌గా బ్రీత్ తీసుకోండి. మీ మైండ్ పాజిటివ్ వెల్త్ ఎనర్జీకి ఓపెన్ అవుతుంది. స్మాల్ హ్యాబిట్స్ మీ లైఫ్‌లో చాలా పెద్ద చేంజ్‌ని తీసుకొస్తుందండి. చాలా పెద్ద విజయాన్ని కూడా తీసుకురాబోతుంది. చాలామంది డబ్బున్న వాళ్ళు ఈ సింపుల్ హ్యాబిట్స్‌ని ఫాలో చేస్తారండి. అదేంటో చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ డైలీ ప్లానింగ్, సెకండ్ డైలీ లెర్నింగ్, థర్డ్ సేవింగ్ మనీ, ఫోర్త్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, ఫిఫ్త్ ఫోకస్డ్ వర్క్. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డైలీ ప్లానింగ్. సో మన డేని 100కి 100% మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా యుటిలైజ్ చేసుకోవాలనేది మనకి చాలా క్లియర్‌గా తెలియాలి అండి. ఎందుకు అంటే మనకి డబ్బున్న వాళ్ళకి ఉండే ఆ స్మాల్ చేంజే ప్లానింగ్. ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ డేని ఏదైనా డేని మనం ప్లాన్ చేయాలి అంటే అదే రోజు ప్లాన్ చేయడం కాదండి. ముందుగానే ముందు రోజు నిద్రపోయే ముందు ఒక పేపర్, పెన్ను తీసుకోండి. తీసుకొని మీరు నెక్స్ట్ డే మీరొక ఎంప్లాయీ అయితే మీరు వర్క్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, పాయింట్స్ అన్నీ ముందే మీరు రాసుకోండి. లేదు మీరు ఒక స్టూడెంట్ అయితే మీకు క్లాసెస్‌లో ఏమేం టాపిక్స్ చెప్తారు. సో, మీరు ముందుగానే టాపిక్స్ ఒక్కసారి చూసుకోండి. లేదు మీరు ఒక గృహిణి అయితే మీరు రేపు ఇంకా బెటర్‌గా ఎలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు డేని అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఆ డే మీకు చాలా బాగా మీకవుతుంది. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. సెకండ్ డైలీ లెర్నింగ్. లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనల్ని ఉన్న ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి మనం తీసుకువెళ్ళేదే మన లెర్నింగ్, మన స్కిల్. సో, మీరు డైలీ ఏదైనా ఒక కొత్త విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, మన ఇయర్‌లో మీరు 365 కొత్త థింగ్స్ మీరు తెలుసుకుంటారు. లేదు చాలామంది కమ్యూనికేషన్ లేదు అనుకుంటారు. డైలీ ఒక కొత్త వర్డ్ మీరు లెర్న్ చేయండి. ఇయర్‌లో మీరు 365 న్యూ వర్డ్స్ వస్తాయి. సో, మీకు హ్యాపీగా మీరు మాట్లాడగలుగుతారు. కమ్యూనికేషన్ ఎందుకుండదండి? మన వొకాబులరీ లేకపోవడమే కదా! మనం ఆ సెంటెన్స్‌ని ఫార్మ్ చేయలేకపోతాం. సో, మీకు ఫుల్ ఆఫ్ వొకాబులరీ ఉందనుకోండి, మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు. సో, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, స్కిల్ అప్‌డేట్ చేసుకోండి. సో, మీరొక ప్రమోషన్ కోసం చూస్తున్నారు, జాబ్‌లో ఇంకా బెటర్‌గా ఎలా చేయాలో థింక్ చేయండి. సో, మన ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, లెర్నింగ్ కూడా. కొత్త స్కిల్‌ని మనం లెర్న్ చేస్తే అది ఎప్పుడు కూడా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తుందండి. సో, థర్డ్ సేవింగ్ మనీ. సో, మనీ సేవ్ చేయమన్నామంటే ప్రతిరోజు ఎంతైనా కొంత అంటే లైక్ ఒక 10 రూపీసే తీసుకోండి. ఒక స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే ఒక 10 రూపీస్ తీసుకోండి. నేను ఆల్రెడీ మీతో చెప్పాను. ఒక వెల్త్ జార్, ఒక జార్‌ని తీసుకోండి. జార్‌లో ప్రతిరోజు మీ దగ్గర ఎంతుంటే అంత 10 20 30 50 ఎంతైనా సరే మీరు ఆ జార్‌లో మనీ వేయండి. వేయడం స్టార్ట్ చేయండి. అందులో మనీ సేవ్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన ఎఫర్మేషన్స్‌తో కలిపి అలా మీరు వేస్తూ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అది మిమ్మల్ని వెల్త్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. సో, ఫోర్త్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం అండి. సో, ఎప్పుడూ మన దగ్గర ఏదైతే లేదో మనం దాని గురించే థింక్ చేస్తాం. మనం ఎప్పుడు ప్రెజెంట్‌లో ఉండం. అది లేదు, ఇది లేదు అని మనం కంప్లెయింట్ చేస్తాం. అయ్యో! నాకో కారుంటే బావుండు. సో, అందరికీ ఉంది. ప్రమోషనొస్తే బావుండు అని అనుకుంటాం. కానీ అరే! నాకిప్పుడు హ్యాపీగా జాబుంది అని మన జాబ్‌కి ఎప్పుడైనా మనం థాంక్‌ఫుల్‌గా ఉన్నామా? జాబ్ ఇచ్చిన ఎంప్లాయర్‌కి ఎప్పుడైనా మనం థాంక్స్ చెప్పామా? మనం కెరియర్‌లో చాలామంది అడ్వైస్ చేసిన వాళ్ళుంటారు. వాళ్ళకెప్పుడైనా మనం థాంక్స్ చెప్పామా? ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా మనం థాంక్స్ చెప్పామా? సో, మన పేరెంట్స్‌కి ఎప్పుడైనా మనం గ్రేట్‌ఫుల్‌గా ఉన్నామా? సో, మన దగ్గర ఉన్న ప్రతి దానికి మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌లా ఉంటాం. అలా వద్దండి. ఈ రోజు నుంచి చిన్న మార్పు తీసుకొని రండి. మీరొక ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్‌కి థాంక్స్ చెప్పండి. సో, ఆ ఫుడ్
ప్రిపేర్ చేసిన వాళ్ళకి మీరు థాంక్స్ చెప్పండి. సో, మీకు జాబ్ ఇచ్చిన ఎంప్లాయర్‌కి థాంక్స్ చెప్పండి. సో, మీ చేతిలో ఉన్న మనీని చూసి థాంక్స్ చెప్పండి. సో, మీరు కార్‌లో వెళ్తున్నారా? సైకిల్‌లో వెళ్తున్నారా? దేని మీద వెళ్ళినా సరే మీకున్న ప్రతి వెహికల్‌ని చూసి మీరు థాంక్స్ చెప్పండి. ఎవరైతే థాంక్‌ఫుల్‌గా ఉంటారో, ఎవరైతే థాంక్స్ చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా యూనివర్స్ చాలా ఎక్కువ డోర్స్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళడానికి. సో, లాస్ట్ థింగ్ ఫోకస్డ్ వర్క్. మనం వర్క్ చేశాము అంటే ఎంత ఫోకస్డ్‌గా ఉండాలంటే మనం ఏ వర్క్ చేసినా చాలా ఫోకస్‌గా వర్క్ చేయాలి. సో, మనం వర్క్ చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు. ఆ వర్క్ ఖచ్చితంగా అది మనకు హెల్ప్ అవ్వాలి. మనం అంత రేజెడ్ ఫోకస్‌గా మనం వర్క్ చేశామనుకోండి, ఎందుకు మనకి ప్రమోషన్ రాకుండా ఉంటుంది? సో, మనం చాలా ఫోకస్‌గా కుక్ చేశామనుకోండి, సో, అది అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో, మనం చేసిన ప్రతి పని కూడా ది బెస్ట్‌గా ఎలా చేయాలో మీరు ప్లాన్ చేసుకొని చేయండి. సో, రిచ్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో డైలీ ప్లానింగ్, డైలీ లెర్నింగ్, సేవింగ్ మనీ, గ్రాటిట్యూడ్, ఫోకస్డ్ వర్క్ వాళ్ళది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ది బెస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సో, మనం కూడా ఇప్పుడు ఉన్న స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే, ఈ స్మాల్ హ్యాబిట్స్ అందరూ చేస్తారు కదా! ఖచ్చితంగా ఈ స్మాల్ హ్యాబిట్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు లైఫ్‌లో నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళే లోపల మీలో చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎవరైతే చేస్తారో కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. సో, ఇప్పుడు నాతో కలిపి ఈ ఎఫర్మేషన్స్ కూడా చెప్పండి. సరేనా? నేను వెల్త్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బు నా జీవితంలో సులభంగా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చాలా డిసిప్లైన్‌గా హ్యాబిట్స్‌ని ఫాలో చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు విజయానికి సంబంధించిన అవకాశాలు వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సంపద, సమృద్ధి నా జీవితంలోకి వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చాలా ఫోకస్‌గా మరియు బెటర్‌గా అవుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలోకి మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి ఆలోచన సంపదను సృష్టిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు కొత్త స్కిల్స్‌ని నేర్చుకుంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఆర్థికంగా స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో, ఇప్పుడు నాతో కలిపి ఈ ఎఫర్మేషన్స్ కూడా చెప్పండి. సరేనా? నేను వెల్త్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బు నా జీవితంలో సులభంగా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చాలా డిసిప్లైన్‌గా హ్యాబిట్స్‌ని ఫాలో చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు విజయానికి సంబంధించిన అవకాశాలు వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సంపద, సమృద్ధి నా జీవితంలోకి వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చాలా ఫోకస్‌గా మరియు బెటర్‌గా అవుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలోకి మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి ఆలోచన సంపదను సృష్టిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు కొత్త స్కిల్స్‌ని నేర్చుకుంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఆర్థికంగా స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో, డైలీ ఇప్పుడు నేను ఏమైతే ఎఫర్మేషన్స్ చెప్పానో అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీలో ఒక కొత్త న్యూ వెర్షన్ మీలో నుంచి వస్తుంది.
అదే మీకు సంపదకి, సమృద్ధికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆ 5 హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో మీరందరూ ఖచ్చితంగా చేయండి. ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా పెద్ద విజయాన్ని చూస్తారు. చేస్తారు కదా అందరూ. ఇంకా మీకు ఇటువంటి ఎఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ యూనివర్స్.